Hi everyone, welcome to Impact Academy. So, so today let us look at one word substitutions. Okay. సో సిలబస్ లో మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది ఉంది. సో ఇంగ్లీష్ లో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం ఉండదు. అంటే బేసిక్ గ్రామర్ అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే అంత ఇంగ్లీష్ రాదు నాకు అనుకుంటే ఇది రాయడం కష్టమే అవుతుంది. ఎందుకంటే 40 మార్క్స్ ఇంగ్లీష్, 40 మార్క్స్ మిగతావన్నీ కలిపి. ఓకే. సో ఇంగ్లీష్ మీద ఎవరికైతే బాగా గ్రిప్ ఉంటుందో వాళ్ళు ఆ, ఇక్కడ ఎక్కువ స్కోర్ చేయగలిగితే ఓ 30-35 కనుక స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్జ్ అనేది ఉంటుంది. ఓకే. సో సో ఇంగ్లీష్ మీద ఎవరికైతే బాగా గ్రిప్ ఉంటుందో వాళ్ళకి ఆబ్వియస్లీ ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ బాగా గ్రామర్ బేసిక్స్ నుండి అవన్నీ కూడా నేర్చుకుని రావాలి, లేదంటే నేను చేయలేనంటే కొంచెం కష్టం అవుతుంది. సో దిస్ పర్టికులర్ వీడియో పర్పస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంది. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీ విల్ ట్రై టు ఇక్కడ ఈ ఎన్నో 200+ సంథింగ్ 300 ఉన్నాయి, తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, తర్వాత చేద్దాం. సో ఈ వీడియోలో వీ విల్ ట్రై టు ఫినిష్ దీస్ అరౌండ్ 286 ఉన్నాయి. ఓకే. సో ఈ 286 ఏవైతే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఇక్కడ నేర్చుకోవడం అంటే పెద్దగా ఏముండదు, జస్ట్ గోయింగ్ త్రూ అండ్ ట్రై టు అంటే దీనిలో మ్యాక్సిమం చాలా వరకు కూడా అందరికీ తెలిసే ఉంటాయి. సో తెలియనివి ఏవైతే ఉంటాయో వాటిని వీ విల్ ట్రై టు రిమెంబర్, లిటరల్గా చెప్పాలంటే గుర్తుపెట్టుకోవడం. ఓకే. సో ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, బట్ ద మెయిన్ పర్పస్ ఈస్ టు లిజన్ అండి. అంటే ఎస్పెషల్లీ వేరేదేదో చదువుతూ మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా సో బ్యాక్గ్రౌండ్ లో ఎవరైతే ఖాళీగా ఉండకుండా చదువుకుందాం జస్ట్ రివైజ్ చేసుకుందాం అలా అనుకుంటారో వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ 280 అలాగా రిపీట్ అవుతుంటే వీ కెన్ మల్టిపుల్ టైమ్స్ ఖాళీ ఉన్నప్పుడల్లా ఇది వింటూ 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 ఉంటే మనకు అవి నోట్ అవుతాయి మైండ్ లో. ఓకే. సో సమ్ ఆఫ్ ద సబ్స్టిట్యూట్ చూసుకుంటే వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్, ఓకే, ఇస్ ద ఆప్టిమిస్ట్. ఓకే. ఇది అందరికీ కూడా ఐడియా ఉంటుంటుంది. ఆప్టిమిస్ట్ ఇస్ ద వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్. దానికి ఆపోజిట్ పెసిమిస్ట్ అండి. ఓకే. వన్ హూ లుక్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అంటే అన్నిటికి అది జరగదేమో, ఓకే, ఇది జరగదేమో, ఓకే, ఏదైనా మనం స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతుందేమో, అది పెసిమిస్ట్. ఓకే. సో వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ ఎథిస్ట్. వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ ఎథిస్ట్. At the same time, one who believes in God is theist. Okay. So one who believes in God is theist. ఎవరైతే does not believe it is atheist. తర్వాత వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఈజ్ omniscient. సో ఈ omniscient ఇవన్నీ కూడా మనం గతంలో చాలాసార్లు విని ఉంటాం. సో సడన్ గా అడిగితే మీనింగ్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో దిస్ సెషన్ షుడ్ హెల్ప్ యూ రిమెంబర్. ఓకే. ఒక రికాల్ అనేది మీకు అంటే ఆల్రెడీ తెలిసినవే మళ్ళీ విన్నప్పుడు అదేంటంటే ఇంకా బెటర్ గా మీకు రికాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవడం పనికొస్తుంది. ఓకే. సో వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఈజ్ omniscient అండ్ వన్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఈస్ ఆమ్ని ప్రెసెంట్. సో ఈ ఆమ్ని ప్రెసెంట్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది జనరల్గా. ఎస్పెషల్లీ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్ అంటే గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ అన్నట్టు మనం చెప్తుంటాం. సో అన్ని వేళ ప్రెసెంట్ అయితే ఆమ్ని ప్రెసెంట్, అన్ని తెలిస్తే ఆమ్ని సియంట్. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఈస్ ఆమ్ని సియంట్, వన్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆమ్ని ప్రెసెంట్. సో ఈ ఆమ్ని అంటే బై నౌ వీ హావ్ అండర్స్టూడ్ అన్ని చోట్ల అంతా మొత్తం అన్న కాన్సెప్ట్ కి ఓమ్ని అనేది పెట్టాం. సో వన్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ ఇస్ ఆమ్ని పొటెంట్. సో పొటెంట్ అంటేనే వెరీ పవర్ఫుల్. సో ఇట్స్ వెరీ పొటెంట్ మెడిసిన్, ఇట్ హాస్ వెరీ హై పొటెన్సీ అనుకుంటాం కదా. సో పొటెంట్ అంటే మెడిసిన్. వన్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ ఓమ్ని పొటెంట్. సో వన్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్ ఈస్ ఇలిటరేట్. ఇట్స్ వెరీ ఈజీ. వన్ హూ యాక్ట్స్ అగేన్స్ట్ రిలీజన్ ఈస్ హెరిటిక్. ఓకే. సో ఎవరైతే రిలీజన్ కి అగేన్స్ట్ గా చేస్తారో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ హెరిటిక్స్. సో వన్ హూ ఆఫర్స్ వన్ సర్వీసెస్ ఇస్ అ వాలంటీర్. ఇది కూడా అందరికీ ఐడియా ఉంటుంది కదా. సర్వీసెస్ ఎవరైతే ఫ్రీ అనే కాదు వాలంటీర్గా వచ్చి పనిచేస్తారో దే ఆర్ వాలంటీర్స్. వన్ హూ ఈస్ అన్ఏబుల్ టు పే ఆఫ్ వన్స్ డెప్ట్ ఈస్ బ్యాంక్రప్ట్. ఓకే. బ్యాంక్రప్ట్, ఇన్సాల్వెంట్ మనకి పాలిటీలో కూడా చూస్తాం కదా. ఇట్ షుడ్ నాట్ బి బ్యాంక్రప్ట్ ఆర్ షుడ్ నాట్ బి ఇన్సాల్వెంట్ అనేది కూడా సమ్ ఆఫ్ ద వాట్ యు సే
ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఎమ్మెల్యే కానీ ప్రెసిడెంట్ వీటికి సమ్ ఆఫ్ ద క్వాలిఫికేషన్స్ లో మనం చూసుకుంటాం. ఓకే, సో వన్ హూ ఈస్ అనబుల్ టు పే ఆఫ్ వన్స్ డెప్ట్ ఇస్ బ్యాంక్రప్ట్. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఫిలాంథ్రపిస్ట్. ఇది కూడా మనం చాలాసార్లు చూసుంటాం. ఫిలాంథ్రపీ అనేది సబ్జెక్ట్ లవ్ ఫర్ మ్యాన్ కైండ్. సో ఎవరైతే ఆ ఫిలాంథ్రపీని ఫాలో అవుతారో దట్ ఈస్ హూ లవ్స్ మ్యాన్ కైండ్, హీస్ ఎ ఫిలాంథ్రపిస్ట్. ఓకే, దానికి ఆపోజిట్ మిస్యాంథ్రోప్. సో ఈ మిస్యాంథ్రోప్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది, కాకపోతే మర్చిపోయి ఉంటారు. సో నౌ ఇట్ యూ కెన్ రిమెంబర్. సో ఎవరైతే ఫిలాంథ్రపీ ఈజ్ లవ్ ఫర్ మ్యాన్ కైండ్, దాని ఆపోజిట్ హేట్ ఫర్ మ్యాన్ కైండ్ ఈజ్ మిస్యాంథ్రోప్. వన్ హూ ఈజ్ అవుట్ టు డెస్ట్రాయ్ ద గవర్నమెంట్ ఈజ్ ఎనార్కిస్ట్. ఓకే, సో మనం చాలా సినిమాల్లో కూడా చూస్తాం కదా, వెన్ దెర్ ఇస్ కేయోస్ అండ్ ఎనార్కీ అంటూ ఉంటారు. అంటే గవర్నమెంట్స్ ఫెయిల్ అయినప్పుడు దెర్ ఇస్ కేయోస్ అండ్ ఎనార్కీ అంటూ ఉంటారు. సో ఎనార్కీ అంటే దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఉండదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. సో హూ డస్ దట్, ఓకే, హూ ట్రైస్ టు బ్రింగ్ దట్ డెస్ట్రాయ్స్ ద గవర్నమెంట్ ఈజ్ ఎనార్కిస్ట్. వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్ క్యానిబల్, ఇది అందరికి ఐడియా ఉంటుంది, క్యానిబలిజం. కార్నివర్స్ అంటే లివ్స్ ఆన్ ఫ్లెష్, మీట్ ఈటింగ్. కంటెంపరీ, వన్ హూ లివ్స్ అట్ ద సేమ్ టైం. సో మనం చెప్తూ ఉంటాం కదా, గౌతమ బుద్ధ ఇస్ ద కంటెంపరీ ఆఫ్ మహావీర, లేదా గౌతమ్ బుద్ధ ఇస్ ద కంటెంపరీ ఆఫ్ బిందుసార, మగధ ఎంపైర్, అవన్నీ. సో కంటెంపరీ అంటే సేమ్ టైం, వాళ్ళిద్దరు ఒకే టైంలో ఉండేవారు. సో ఇప్పుడు మనం కూడా చెప్పుకోవచ్చు అనమాట, వీఆర్ ద కంటెంపరీస్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. అలాగా మనం చెప్పు అంటే అదే సమయంలో మనం కూడా ఉన్నాము అనేది. సో యూజువల్ గా ఎలా వాడతారంటే మన ఫ్రెండ్స్ లో వాళ్ళు వీళ్ళు కాదు, కంటెంపరీ ఏంటంటే ఎవరైనా ఒక ఫేమస్ పర్సనాలిటీ, ఒక పెద్ద పర్సనాలిటీ, ఓకే, వాళ్ళ పీరియడ్ లో మనం ఉన్నాము అని చెప్పుకోవడానికి ఎక్కువగా వాడతారు. సో ఇంగ్లీష్ లో ఏంటంటే సినానిమ్స్ ఉన్నది కూడా అందుకేనండి, డిఫరెంట్ వర్డ్స్ కి సేమ్ మీనింగ్ ఉన్నట్టు ఉంటుంది, బట్ ఒక్కొక్క కంటెక్స్ట్ లో ఒక్కొక్క వర్డ్ అనేది వాడుతూ ఉంటారు. సో కంటెంపరీ అనేది మేజర్ గా ఏంటంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టైంలో మనం ఉన్నాము అని చెప్పుకోవడానికి కంటెంపరీ, వీఆర్ కంటెంపరీ ఆఫ్ దట్ పర్సన్ అని చెప్పుకుంటుంటాం. వన్ హూ ఇస్ మోర్ దెన్ 100 years old, centenarian. ఓకే, సో 60 years ఓల్డ్ అనేది మనం కామన్ గా వింటూ ఉంటాం కదా. 60 years కి 60 years ఐ థింక్, సెక్టేరియన్. ఓకే, సో వన్ హూ కంప్లీటెడ్ 60 years is referred to as senior citizen or a sexagenarian. ఓకే, సో 60 అనేది మనం కామన్ గా వింటూ ఉంటాం. నెక్స్ట్ సో 60 సెక్సజెనేరియన్. 8 years అయితే ఆక్టో అంటేనే 8 కదా. సో ఆక్టోపస్ ఇవన్నీ కూడా 8 లింక్స్ ఉంటాయి కాబట్టి ఇంజనల్ గా కూడా ఆక్టో అంటే ఇట్ రిప్రజెంట్స్ 8. సో వన్ హూ ఇస్ 80 years ఇస్ ఆక్టోజెనేరియన్, అండ్ వన్ హూ ఇస్ మోర్ దెన్ 100 years ఇస్ సెంటెనేరియన్. ఓకే, సెంచురీ అంటే కూడా 100 కదా, ఆ విధంగా మనకి ఈజీ గుర్తుంటుంది. సో కాస్మోపాలిటన్ అంటే నార్మల్ కూడా ఈ పెద్ద సిటీస్ ఏవైతే ఉంటాయో, హైదరాబాద్ కానీ, చెన్నై, బెంగళూరు, వీటిని మనం కాస్మోపాలిటన్స్ అంటాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే వన్ ఫర్ హూమ్ ద వరల్డ్ ఈజ్ ఎ హోమ్. సో మొత్తం భూప్రపంచం మీద ఉండి అందరూ వచ్చి అక్కడ ఉంటారు అన్నట్టు. అంటే అట్లీస్ట్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో బెంగళూరు తీసుకుంటే మీకు ఏంటంటే మొత్తం త్రూఅవుట్ ఇండియా నుండి కూడా వచ్చి అక్కడ ఉంటారు బెంగళూరులో. సో మొత్తం వరల్డ్ అంతా కూడా అక్కడ హోమ్ లాగా ఉన్నట్టు అనమాట. సో దట్ ఈస్ హౌ కాస్మోపాలిటన్ కల్చర్ అని కూడా అదే అనమాట. సో వన్ ఫర్ హూమ్ ద వరల్డ్ ఈజ్ ఎ హోమ్. సో మనం ఉన్నట్టు ప్లేసే కాకుండా మొత్తం వరల్డ్ అంతా కూడా మన ఇల్లు అనుకునేవాడు కాస్మోపాలిటన్. ఓకే, సో వన్ హూ ఇస్ ఇండిఫరెంట్ టు పెయిన్ అండ్ ప్లెజర్ ఈజ్ స్టాయిక్. సో ఫిలాసఫర్స్ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఈజ్ ఎ వెరీ స్టాయిక్ పర్సన్ అలా మనం చూసుకుంటాం. అరిస్టాటిల్ ఇస్ స్టాయిక్ కానీ అలా. సో ఆ స్టాయిక్ అంటే ఏంటంటే పెయిన్ తెలీదు, ప్లెజర్ తెలీదు. ఓకే, రెండింటిని ఒకేలా తీసుకుంటారు, దట్ ఈస్ స్టాయిక్. సో ఫెమినిస్ట్ అనేది ఈ మధ్యన బాగా న్యూస్ లో ఉంది, అందరికీ ఐడియా ఉంటుంది. వన్ హూ ఛాంపియన్స్ ద కాజ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ ఎ ఫెమినిస్ట్. సో విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎవరైతే ఫైట్ చేస్తారో దే ఆర్ ఏ ఫెమినిస్ట్. వన్ హూ ఈస్ గివెన్ టు ప్లెజర్స్ ఆఫ్ ఆల్ ద ఫ్లెష్, ఎపిక్యూర్. ఓకే, ఇది అంత రెగ్యులర్ గా మనం వినము, సో ట్రై టు రిమెంబర్ ఎపిక్యూర్. వన్ హూ ఈస్ గివెన్ టు ద ప్లెజర్స్ ఆఫ్ ఫ్లెష్. సో ఈ హీడోడాంటిజం అని కూడా ఉంటుందండి, కాకపోతే అది ఒక రకంగా చిన్న పాజిటివ్. అంటే హీడోడాంటిజం మనం ఎథిక్స్ లో చదివాం కదా, పెయిన్ తగ్గించి ప్లెజర్ అనేది పెంచడం అనేది ద పర్పస్ ఆఫ్ లైఫ్. అంటే మన జీవితంలో బతికినప్పుడు తక్కువ పెయిన్ ఎక్కువ ప్లెజర్ తో బతికితే అది మంచి విధానం అని చెప్పేది హీడోడాంటిజం, వన్ ఆఫ్ ద గ్రీక్ ఫిలాసఫీ. దట్ ఈస్ యాక్చువల్గా చిన్న పాజిటివ్ సెన్స్ లో కూడా వాళ్ళు చెప్పినట్టు. ఇక్కడ ఏంటంటే చిన్న నెగిటివ్ సెన్స్ లో ఎపిక్యూర్ అంటే
వన్ హూ ఇస్ గివెన్ టు ద ప్లెజర్స్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడ్డాడు అని చెప్పడం. ఓకే, సో పారాసైట్ వన్ దట్ లివ్స్ ఆన్ అదర్స్. ఓకే, వన్ దట్ లివ్స్ ఆన్ అదర్స్ ఈస్ పారాసైట్, పారాసైటిక్ ఇన్ నేచర్, అది అందరికీ తెలుసు. వన్ హూ ఈస్ సింపథెటిక్ టు మ్యాన్ కైండ్, హ్యూమానిటేరియన్, ఇది కూడా అందరికీ తెలుసు కదా. మనం ఇండియా కూడా అక్కడ ఎర్త్క్వేక్ అయినా ఏదైనా హ్యూమానిటేరియన్ ఎయిడ్ అనేది మనం పంపిస్తాం. అంటే మ్యాన్ కైండ్, అక్కడ కూడా ఉన్నది మనుషులే, ఇక్కడ ఉన్నది మనుషులే, సో అందరికీ ఇది అవ్వాలని చెప్పి మ్యాన్ కైండ్ గురించి ఆలోచించేవారు హ్యూమానిటేరియన్. సో వన్ హూ వాక్స్ ఆన్ ఫుట్ ఈస్ పెడెస్ట్రియన్, ఇది అందరికీ ఐడియా ఉంది. పెడెస్ట్రియన్, సో రోడ్డు మీద కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి ఇది కూడా మనం పెడెస్ట్రియన్ లేన్స్ అంటూ ఉంటాం, ఎందుకంటే అక్కడ నడుచుకుని వెళ్తాం కాబట్టి. సో బేసిక్ గా వన్ హూ వాక్స్ ఆన్ ఫుట్ ఈస్ ఎ పెడెస్ట్రియన్. సో వన్ హూ స్టడీస్ థింగ్స్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ యాంటిక్వేరియన్. ఓకే, సో హిస్టారియన్ అంటే హిస్టరీ చదవడం, అలా కాకుండా పాస్ట్ గురించి చదవడం, యాంటిక్వేరియన్ అనేది కూడా ఉంది. ఓకే, ట్రై టు రిమెంబర్. యాంటిక్, యాంటిక్ పీసెస్ అనుకున్నాం కదా, యాంటిక్ అంటేనే పాతది అన్నది అనమాట. సో ఆ విధంగా చూసుకున్నా మనకి యాంటిక్, యాంటిక్ అంటే ఓల్డ్, అంటే ఓల్డ్ అంటే నెగిటివ్ సెన్స్ లో కాదు, ఓల్డ్ గా ఉండడం వల్ల దానికి రేట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అలాగే యాంటిక్వేరియన్ వన్స్ హూ స్టడీస్ అబౌట్ ద థింగ్స్ ఆఫ్ ద పాస్ట్. ఓకే, సో వన్ హూ ఈస్ గిఫ్టెడ్ విత్ సెవరల్ టాలెంట్స్, వర్సటైల్. ఓకే, సో మనం మామూలుగా కూడా చూస్తాం కదా, ఈజ్ వెరీ వర్సటైల్ ఇన్ నేచర్, వర్సటిలిటీ. సో అంటే ఒకే ఇది మీద కాకుండా మల్టిపుల్ ఇష్యూస్ మీద టాలెంట్ ఉండడం, పనిచేయడం. సో అదనమాట మామూలుగా మనకి హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్ లో కూడా షుడ్ బి వర్సటైల్ అనేది మనం వింటూ ఉంటాం. వన్ హూ డస్ నాట్ డ్రింక్ వైన్, టీ టోటలర్. ఓకే, ఇది కూడా మనం ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటాం న్యూస్ లో కూడా, ఎవరైతే ఆల్కహాల్ తీసుకోరో వాళ్ళని టీ టోటలర్ అంటారు. సో వన్ హూ ఈస్ న్యూ టు ఎ ప్రొఫెషన్ ఈస్ ఎ నోవిస్. ఓకే, సో అమెచర్ అని ఉంటుందండి. అమెచర్ కూడా యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ న్యూ టు ప్రొఫెషన్, నోవిస్ వీటికి సినోనిమ్ చెప్పుకోవచ్చు. సో అమెచర్ ఏంటంటే, అమెచర్ అంటే ప్రొఫెషనల్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ క్రికెటర్. ఓకే, అలా కాకుండా మనం హాబీ కింద క్రికెట్ ఆడితే, ఇంకా కొత్త కొత్తగా నేర్చుకుని క్రికెట్ ఆడితే, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ అమెచర్. సో అమెచర్ కి నోవిస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, అమెచర్ ఏంటంటే క్యాజువల్ గా మనం ఆడతాం, ఇంకా సీరియస్ గా మనం అంటే వీఆర్ నాట్ ప్రొఫెషనల్ అనమాట. అదే నోవిస్ ఏంటంటే యువర్ ఏ ప్రొఫెషనల్ బట్ యువర్ న్యూ టు ప్రొఫెషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైలట్ అవుదాం అనుకున్నారు, పైలట్ అవుదాం అనుకుని ట్రైనింగ్ తీసుకొని ఫస్ట్ టైం మీరు ఫ్లైట్ ఎక్కుతున్నారు, కొత్త కొత్తగా జాయిన్ అయ్యారు. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్ మీకు అలవాటు అయినంత వరకు కూడా యువర్ ఏ నోవిస్. ఓకే, బట్ ఆఫ్టర్ నోవిస్ యూ విల్ బికమ్ ఎ ప్రొఫెషనల్. అదే అమెచర్ అనుకోండి, అమెచర్ అంటే యూ మే నాట్ బి ఇంటెండింగ్ టు బికమ్ ఎ ప్రొఫెషనల్. ఓకే, ప్రొఫెషనల్ అవ్వాలి అని మీరు అనుకోకపోవచ్చు. ఓకే, సో నేను సరదాగా ఫ్లయింగ్ నేర్చుకోవాలనుకుంటే ఫ్లైట్ స్కూల్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అయ్యి ఫ్లయింగ్ నేర్చుకుంటే దెన్ ఐ విల్ బి కాల్డ్ అమెచ్యూర్ పైలట్. ఓకే, సో అమెచ్యూర్ కి నోవిస్ కి మేజర్ గా ఉన్నటువంటి తేడా అదనమాట. సో వన్ హూ ఇస్ ఎ హ్యాబిచువల్ డ్రంకర్డ్ ఇస్ ఎ సార్ట్ ఆర్ టాపర్. సో ఎవరైతే తాగరో వాళ్ళని టీ టోటలర్ అంటాం. ఎక్కువగా రీసెంట్ గా అంటే మన చుట్టుపక్కల ఉన్న చాలా మంది ఎవరైతే రెగ్యులర్ గా అలా తాగుతారో దే ఆర్ కాల్డ్ ఎ సార్ట్ ఆర్ టాపర్. వన్ హూ సెటిల్స్ ఇన్ అనదర్ కంట్రీ ఇస్ ఎ ఇమిగ్రెంట్. సో ఇమిగ్రేషన్ కూడా మనం రెగ్యులర్ గా చూస్తుంటాం కదా, ఇక్కడ నుండి మన స్టూడెంట్స్ ఎవరైతే చదువుకోవడానికి యూఎస్ వెళ్తారో వాళ్ళందరూ కూడా ఇమిగ్రెంట్స్ అంటారు. సో యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు ఇమిగ్రెంట్స్. ఓకే, అదే మన కంట్రీ నుండి ఎవరైతే వెళ్ళిపోయారో బయటికి, దే ఆర్ కాల్డ్ ఎస్ ఎమిగ్రెంట్స్. ఈ ప్లేస్ లో ఐ ప్లేస్ లో ఈ వస్తుంది. సో ఎమిగ్రేషన్ అంటే ఇక్కడ నుండి వెళ్ళిపోవడం, ఇమిగ్రేషన్ అంటే బయట నుండి ఇక్కడికి రావడం. ఓకే, సో అది తేడా గుర్తు. సో ఇమిగ్రెంట్ అంటే వన్ హూ సెటిల్స్ ఇన్ అనదర్ కంట్రీ ఇస్ ఎ ఇమిగ్రెంట్. వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, పాలీగాట్. సో ఎవరికైతే బాగా ఎక్కువ లాంగ్వేజెస్ వస్తాయో దే ఆర్ కాల్డ్ ఎస్ పాలీగాట్. సో వన్ హూ కార్వ్స్ ఇన్ స్టోన్స్, కల్చర్. ఐఎమ్ షూర్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. వన్ హూ కట్స్ ప్రెషియస్ స్టోన్స్ ఇస్ కాల్డ్ ఏ లాపిడిస్ట్. సో ఇది ట్రై టు రిమెంబర్. ఈ జెమ్స్, జ్యువెలరీ, ఓకే, వీటి మీద ఎవరైతే వర్క్ చేస్తారో వాటిని కట్ చేస్తారో దే ఆర్ కాల్డ్ ఎస్ లాపిడిస్ట్. సో మనకి లాపిస్ లజూలి అని చెప్పి ఒక జెమ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దానిలో ఎక్కువ చూస్తుంటాం మనం ట్రేడ్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ చైనా నుండి లాపిస్ లజూలి అనేది వస్తుంటది. ఓకే, సో ఆ ప్రెషియస్ స్టోన్స్ ఆర్ రిలేటెడ్ గా మనం చూసుకోవచ్చు లాపిడిష్. వన్ హూ డీల్స్ ఇన్ క్యాటిల్, డ్రోవర్. ఓకే, సో డ్రోవర్ అనేది వన్స్ హూ డీల్స్ ఇన్ క్యాటిల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే,
One who cures eye diseases is oculist. ఓకే, మామూలుగా మనం మెడిసిన్ లో కూడా స్టడీ ఆఫ్ ఐస్ అది ఆప్థమాలజిస్ట్ ఉంటుంది కదా. సో అలాగే వన్ హూ క్యూర్స్ ఐ డిసీజెస్ ఈస్ ఆక్యులిస్ట్. కన్ఫెక్షనరీ మన స్వీట్స్ పేస్ట్రీస్ వీటిని కన్ఫెక్షనరీ అంటుంటాం. సో వన్ హూ సెల్స్ స్వీట్స్ అండ్ పేస్ట్రీస్ ఇస్ అ కన్ఫెక్షనరీ. వన్ హూ కలెక్ట్స్ పోస్టేజ్ స్టాంప్స్ ఈస్ ఫిలటెలిస్ట్. అదే కాయిన్స్ అయితే దాన్ని న్యూమిస్మాటిక్స్ అంటాం. ఓకే, న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్, స్టాంప్స్ కలెక్ట్ చేస్తే ఫిలటెలీ అంటాం. వన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్ ఈస్ ఫిలటెలిస్ట్. వన్ హూ మెండ్స్ షూస్ కాబ్లర్. ఓకే, చెప్పులు కుట్టేవాడు వన్ హూ మెండ్స్ షూస్ కాబ్లర్. వన్ హూ లోడ్స్ అండ్ అన్లోడ్ షిప్స్ స్టెవిడోర్. ఇది మామూలుగా కూడా చాలా చోట్ల వింటూ ఉంటామండి, స్టెవిడోర్. ఓకే, షిప్ ఈ మెరైన్ రిలేటెడ్ వీడియోస్ అవి లేదా ఏదైనా వచ్చినప్పుడు ఈ స్టెవిడోర్ అనేది చూస్తుంటాం. సో షిప్ లోకి ఎక్కించి అన్లోడింగ్ లోడింగ్ చేసేవాళ్ళు స్టెవిడోర్. వన్ హూ కంపైల్స్ ఎ డిక్షనరీ లెక్సికోగ్రాఫర్. ఓకే ఓకే, వన్ హూ కంపైల్స్ ఎ డిక్షనరీ ఈజ్ ఎ లెక్సికోగ్రాఫర్. నెక్స్ట్ వన్ హూ వాక్స్ ఇన్ ద స్లీప్ ఈజ్ సోమ్నాంబ్యులిస్ట్. ఓకే, సో మామూలుగా కూడా ఇన్సోమ్నియా అనేది అందరూ వినే ఉంటారు. ఇన్సోమ్నియా అంటే స్లీప్లెస్నెస్. ఓకే, ఇన్సోమ్నియా ఇస్ స్లీప్లెస్నెస్ డిసార్డర్. సో ఆ ఇన్సోమ్నియా అదేంటి స్లీప్ రిలేటెడ్ వస్తుందని మాకు అర్థం అవుతుంది. సో ఇన్సోమ్నియా అంటే స్లీప్ లేకపోవడం. అలాగే వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్ ఈజ్ సోమ్నాంబ్యులిస్ట్. వన్ హూ టాక్స్ ఇన్ స్లీప్ ఈజ్ సోమ్నిలోక్విస్ట్. సో ఈ సామ్నాంబ్యులిస్ట్ అనేది రీసెంట్ గా ఫ్యూ వీక్స్ బ్యాక్ జరిగిన లా సెట్ ఏదైతే ఉందో నేను రాశాను. ఓకే, అందులో ఇది అడిగాడండి, సామ్నాంబ్యులిస్ట్ అనేది అడిగాడు. ఓకే, సో వన్ హూ వాక్స్ ఇన్ వన్ స్లీప్ ఈస్ సామ్నాంబ్యులిస్ట్. వన్ హూ టాక్స్ ఇన్ వన్ స్లీప్ ఈస్ సామ్నిలోకిస్ట్. ఓకే, సో మన లా సెట్ రిజల్ట్ కూడా వచ్చిందండి, ర్యాంక్ 221 వచ్చింది. సో ఐ వుడ్ సజెస్ట్ ఎవరైనా జనరల్ గా ఈ గ్రూప్స్ ఇవి ప్రిపేర్ అవుతూ వేరే ఫుల్ టైం జాబ్ చేయకుండా ఉంటే ఈ లా సెట్ ఇలాంటివి ఏదో రాసి సైమిల్టేనియస్ గా అప్లై చేస్తుంటే మెల్లగా 3 years అయ్యేసరికి మనకి లా డిగ్రీ అనేది కూడా వస్తుంది. సో దట్ విల్ హెల్ప్ ఇన్ మెనీ వేస్. సో ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్ నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఈ లా సెట్ అవి కొంచెం పర్సూ చేస్తే ఇట్ ఈస్ గుడ్ అండి. ఓకే, సో వన్ హూ హ్యాస్ ఎన్ ఇర్రెసిస్టిబుల్ టెండెన్సీ టు స్టీల్. ఓకే, సో అదొక డిసార్డర్ అనమాట. అంటే ఊరికనే దొంగతనం చేయాలనిపిస్తుంది. దట్ ఈస్ ద క్లిప్టోమానియాక్. సో మానియాక్ అనగానే మీకు ఆ నెగిటివ్ సెన్స్ అనేది వస్తుంది. డిఫరెంట్ మానియాక్స్ ఉంటారు. దానిలో క్లిప్టోమానియాక్ అంటే వన్ హూ హ్యాస్ ఇర్రెసిస్టిబుల్ టెండెన్సీ టు స్టీల్. వన్ హూ బ్రేక్స్ ఇమేజెస్ ఆర్ చర్చ్ ఆర్నమెంట్స్ ఈస్ ఐకోనోక్లాస్ట్. సో ఐకోనోగ్రఫీ ఇవన్నీ కూడా మనం మామూలుగా ఈ రిలీజియస్ పాయింట్ ఆఫ్ ఆర్నమెంట్స్ కానీ ఇమేజెస్ ఇవన్నీ కూడా ఐకోనోగ్రఫీ అంటూ ఉంటారు కదా. మనం మామూలుగా కూడా గుప్తా పీరియడ్ లో చూసుకున్నప్పుడు ద ఐకోనోగ్రఫీ ఆఫ్ ఆల్ 3 రిలీజియన్స్ ఎగ్జిస్ట్ ఇన్ హార్మోనీ అలా చదువుకుంటూ ఉంటాం. ఓకే, గుప్తా మెయిన్స్ చదివినప్పుడు ఎక్కడ చదువుతుంటాం ఐకోనోగ్రఫీ. సో ఈ రిలీజియస్ టెంపుల్స్ వీటిలో పాయింట్ ఆఫ్ వ్యూలో ఐకోనోగ్రఫీ వస్తుంది. సో హోలోకాస్ట్ అంటే అదేంటంటే నెగిటివ్ టర్మ్ మనకు వస్తుంది కదా. అవన్నీ కూడా ఆ జర్మన్ హిట్లర్ ఆ టైంలో మనం చూసాం హోలోకాస్ట్. ఓకే, వేల మందిని ఒకేసారి చంపేయడం. సో ఈ క్లాస్ట్ అనేది నెగిటివ్ సెన్స్ అనేది మనకు చూపిస్తుంది. సో ఐకోనో క్లాస్ట్. సో ఈ ఇమేజెస్ ని వీటిని బ్రేక్ చేసేవారు ఐకోనో క్లాస్ట్. నెక్స్ట్ వన్ హూ రిటైర్స్ ఫ్రమ్ సొసైటీ టు లివ్ అ సాలిటరీ లైఫ్, రెక్లూస్. ఓకే, సో జనరల్ సొసైటీ కాకుండా కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఇందాక మనం చూసింది హెరిటిక్ ఏంటంటే దట్ ఈస్ ఎగెన్స్ట్ రిలీజియస్. ఇది రెక్లూస్. ఈజ్ ద రెక్లూస్ అంటుంటారు కదా, అంటే సొసైటీ నుండి దూరంగా ఒంటరిగా బతుకుతారు అనమాట. ఈజ్ ద రెక్లూస్. సో వన్ హూ హ్యాస్ స్పెషల్ స్కిల్ ఇన్ జడ్జింగ్ ఆర్ట్, మ్యూజిక్ ఎక్సెట్రా. ఇది కొనోజియర్. ఓకే, ఈ కొనోజియర్ ఏంటంటే మనకి వింటుంటాం ఈజ్ అ కాఫీ కొనోజియర్ అంటే లేదా ఈజ్ అ వైన్ కొనోజియర్. సో ఈ వైన్ టేస్టింగ్ అవి ఏంటంటే లేదా ఈజ్ సమ్ పర్టికులర్ మ్యూజిక్ కానీ ఏదైనా. ఓకే, సో ఆ ఆర్ట్ ఆర్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఇదిని జడ్జింగ్ కెపాసిటీ ఉంటుంది అనమాట వాళ్ళకి. అంటే కాఫీ కొనేజర్ అంటే కాఫీ తాగగానే అది ఎక్కడ ఉండుండొచ్చు, అది ఏ టైప్ ఆఫ్ కాఫీ అవ్వచ్చు, అది ఎక్కడ పండి ఉండొచ్చు. ఓకే, అది బాగుందా, హై క్వాలిటీ లో క్వాలిటీ అవన్నీ చెప్పగలరు అనమాట. అలాగా ఆర్ట్ ఉందనుకో సపోజ్. ఆర్ట్ కొనేజర్ అంటే ఆ పెయింటింగ్ అవి చూసి ఇది ఎవరు వేశారు, పికాసో వేశారా లేదా ఆ మైక్ ల్యాంగ్లో వేశారా, అలా ఎవరు వేశారు, దాని రేట్ ఎంత ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా స్పెషలైజ్ అనమాట. సో ఆ జడ్జ్ ఆఫ్ ఆర్ట్ అండ్ మ్యూజిక్ కొనేజర్. సో వన్ హూ ఈస్ డివోటెడ్ టు ద ప్లెజర్స్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, ఎపిక్యూర్. ఓకే, సో ఇందాక కూడా చూసాం కదా ఎపిక్యూర్ డ్రింకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం.
One who is devoted to the pleasures of eating and drinking is Epicure. Okay. సో 20 minutes అయింది. సో 50-50 అలా చేస్తే సరిపోతుంది, ఒకేసారి ఎక్కువైన కష్టం. సో దిస్ ఇస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే వెరీ ఇంపార్టెంట్, సిలబస్ లో మనకు ఉంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం సిలబస్ అంతా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్. సో ఇవన్నీ కూడా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండకపోవచ్చు. సో ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా ఈ వీడియోస్ మనం ఖాళీగా ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ అలా బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేసుకుంటుంటే మనకి అలా అలా కొన్ని రోజులకి బాగా ఇదవుతుంది. సో దిస్ ఇస్ 700 pages, 740 pages పీడిఎఫ్ అండి. దీనిలో మొత్తం అన్ని కవర్ అయి ఉంటాయి. మొత్తం ఆ, ఒక్కొక్క టాపిక్ కి బోల్డ్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, వాటితో పాటు ఒక 10 to 15 మోడల్ పేపర్స్, ప్రీవియస్, ఓకే, ప్రీవియస్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, రైల్వేస్ ఎగ్జామ్స్, ఇట్లా అన్నింటిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి అన్ని కూడా ఉన్నాయండి దీనిలో. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఓకే, ఆల్ టాపిక్స్ విత్ వెరీ డీటెయిల్డ్, మొత్తం కూడా ఇంగ్లీష్ అంతా కూడా దీనిలో మీకు కవర్ అయిపోతుంది. ఓకే. ఓకే, సో ఇంగ్లీష్ అంతా ఇందులో కవర్ అయిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా ఈ హైకోర్టు నోటిఫికేషన్ ఒక ప్లేలిస్ట్ పెట్టి దానిలో కరెంట్ అఫైర్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ ఛానల్లోనే ప్లేలిస్ట్ లో చూస్తూ మీకు ఉంటుంది ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2025 ఆ ప్లేలిస్ట్ లో చూడండి. సో మొత్తం ఆల్ వన్ లైన్ టైప్ ఆఫ్ మొత్తం కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్, దాని రిలేటివ్ ఎంసీక్యూస్ కూడా ఇక్కడ చేస్తున్నాను. సో క్వశ్చన్స్ అన్ని అందులో కవర్ అయిపోతాయి. ఇంగ్లీష్ ఇందులో అవుతుంది. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కి మొత్తం థియరీ ప్లస్ ఆల్మోస్ట్ 200-300 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. సో టెస్ట్ సిరీస్ ఇప్పటికి 4 కంప్లీట్ చేశాను. అరౌండ్ 10 అలా చేద్దాం టార్గెట్ పెట్టుకొని. సో టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా, విత్ వాట్ ఈస్ ఏ అంటే క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సర్ అండి. ఓన్లీ క్వశ్చన్ ఉండదు, ఓన్లీ క్వశ్చన్ ఎంసీక్యూ లో కవర్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క దానిలో 40 ఉంటాయి. ఇంగ్లీష్ సపరేట్ గా లేకుండా ఓన్లీ ఫస్ట్ పార్ట్, ఫస్ట్ ఈ ఇంగ్లీష్ అనేది ఎలాగో ఆ పీడిఎఫ్ లో కవర్ అయిపోతుంది కాబట్టి ఈ ఫస్ట్ పార్ట్ కి మాత్రమే టెస్ట్ సిరీస్ అనమాట. అంటే ఒక్కొక్క దానిలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సర్, క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సర్, అలాగా. ఓకే, క్వశ్చన్ ఆన్సర్ ఫాలోడ్ బై సొల్యూషన్, అలాగా ఉంటాయి. దీది ఒక్కో దానిలో 40 ఉంటాయి, అలాగే 10 అనేది టార్గెట్. ఓకే, లెట్స్ సి. సో ఆంధ్రప్రదేశ్ డాన్స్, మ్యూజిక్, కల్చర్, ఆర్ట్, ఓకే, జనరల్ సైన్స్ ఇందులో కవర్ అవుతుంది. సో ఎకనామీ అంతా బ్రీఫ్ గా ఇందులో కవర్ అవుతుంది. ఓకే, జాగ్రఫీ ఇందులో కవర్ అయిపోతుంది. పాలిటీలో కూడా మొత్తం పాలిటీ ఇందులో కవర్ అవుతుంది. ఇందులో 1500 వన్ లైనర్స్ ఉన్నాయండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదేంటంటే ఈ ఈ ఎగ్జామ్ కి ఎస్పెషల్లీ బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, సో ఇట్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బిఆర్ అంబేద్కర్, ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాస్ ఫస్ట్ గివెన్ బై ఎంఎన్ రాయ్, అలాగే ఇలా 1500 వన్ లైనర్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్ కి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారండి. ఓకే, సో ఈ ఎగ్జామ్ లో ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ 1500 క్వశ్చన్స్ కనుక మీరు చూసుకోగలిగితే దిస్ విల్ హెల్ప్ ఎ లాట్. ఓకే. ఓకే, సో ఇండియన్ పాలిటీ లూసెంట్ ఎక్సెట్రా. సో ఇలాగా దిస్ హోల్ కోర్స్ ఇస్ ఓన్లీ ₹150 అండి. ఈ హైకోర్టు నోటిఫికేషన్స్ ఏవైతే వస్తున్నాయో, ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్, వాటి సిలబస్ ని ఉద్దేశంలో పెట్టుకొని చేస్తున్నాం. బట్ దిస్ విల్ బి ఇన్ జనరల్, ఇదంతా మీకు హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్, ఓకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, ఇదంతా కూడా జనరల్ గా ఆల్ ఎగ్జామ్స్ మీకు ఉపయోగపడుతుంది. ఈవెన్ రాబోయే గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ అన్నిటికి కూడా ఈ జనరల్ ఈ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో ప్లీజ్ పర్చేస్ దిస్ కోర్స్ ఓన్లీ 150. పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.